శ్రీశ్రీ మీ అందరికీ తెలుసు కదా. ఎవరు శ్రీశ్రీ పూర్తి పేరేంటి? ఆయన ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేసింది ఏ పార్టీ అంటారు? టీడీపీ. మీ ఐక్యూ కొంచెం పెంచుకోవాలి. సరే, శ్రీశ్రీ ఈజ్ బేసికలీ ఏ బ్రాహ్మణ్, బట్ హీ ఈజ్ అటాచ్డ్ టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. ప్రజానాట్య మండలి ఒకటి ఉండేది, సిపిఐ యొక్క అఫిలియేటెడ్ వింగ్. దాంట్లో పనిచేశాడు ఆయన. చేసిన తర్వాత చాలా అఫ్కోర్స్ మహాప్రస్థానం అని చాలా జగన్నాథ రథ చక్ర చాలా చేశాడు. ఎందుకు శ్రీశ్రీ గురించి ఇప్పుడు చెప్తున్నా అంటే చివరిలో చెప్పి ముగిస్తాను. శ్రీశ్రీ అంతటి రాడికల్ రైటర్. ఆయనకు మొట్టమొదటి తెలుగులో నేషనల్ బెస్ట్ లిరిక్ అవార్డు వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ సినిమాకు ఆయన పాట రాసినందుకు టైటిల్ సాంగ్ వచ్చింది. అంటే ఆయన ఎంత రాడికల్ రైటర్. ఆయన రాసే విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు ఇలాంటివి ఎక్కువ రాశాడు ఆయన. అలాంటి శ్రీశ్రీ కూడా హ్యూమన్ రిలేషన్స్ గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి బ్రహ్మాండమైన పాటలు రాశాడంటే చాలామందికి ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, ఒక చిన్న సైంటిఫిక్గా నేను చేసిన స్టడీలో ఏంటంటే, ఒక సర్వే చేశాను, ఇంకా కొంతమంది మేమే కాకుండా. దాంట్లో కొన్ని ప్రశ్నలు అడిగాం. మనిషికి జీవితంలో మనశ్శాంతికి, హ్యాపీగా ఉండడానికి ఏవి కావాలని. నెంబర్ 1 ఏంటి? ఎడ్యుకేషన్. అవునా? అవసరమా? అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? అంటే నేను ఎండీ చేశాను, నేను పిహెచ్డీ చేశాను, నేను ఇంకోటి ఎంబీఏ చేశాను, నేను అమెరికాకి వెళ్ళి అది చేశాను, ఎంఎస్ కంప్యూటర్స్ మాస్టర్ చేశాను, అంటే ఇది ఉన్నంత మాత్రాన్ని నువ్వు హ్యాపీగా ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ నెంబర్ 1 ఈ సర్వేలో అడిగిన ఒక ప్రశ్న. నెంబర్ 2 అంటే శ్రీశ్రీకి దీనికి లింక్ ఏంటో తర్వాత చెప్తాను. రెండవది మనీ. అబ్బా, కొన్ని 100 కోట్లు ఆస్తుందండి మా వాడికి, చాలా ప్రాపర్టీ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ హీల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో గ్యారంటీ. మనీ కెనాట్ గివ్ యూ మెంటల్ హ్యాపీనెస్ అల్టిమేట్లీ. ఓకే. నెంబర్ 3 ప్లేస్ టు లివ్. ఇది ఒక ప్రశ్న దాంట్లో ఆ సర్వేలో. అంటే ఏంటి? అబ్బా, మా వాడికి బ్రహ్మాండమైన 7 బెడ్రూమ్ విల్లా ఉందండి, హైదరాబాద్లో మేడ్చల్లో ఉంది, ఎంత బాగుంటుందో, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదా అమెరికాలో ఉంటున్నాడు. అంటే మీరు నివసించే ప్రాంతం కానీ, మీకుండే విల్లా కానీ, వాటిని బట్టి మీరు హ్యాపీగా, మనశ్శాంతిగా ఉంటారు జీవితంలోని గ్యారంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ విల్ నాట్ గ్యారంటీ. అలాగే ఫ్రెండ్స్. అబ్బా, మావాడికి ఏంటంటే బ్రహ్మాండమైన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు సరిగ్గా ఏదో కష్టం వచ్చినా వచ్చి ఆదుకుంటారు. కొంతవరకు మీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఆదుకుంటారు. తర్వాత హెల్త్, ఆరోగ్యం. ఎస్, ఇది కూడా ఇంపార్టెంటే. అయితే ఇవన్నీ కాకుండా నేను చెప్పిన డబ్బులు కానీ, డిగ్రీలు కానీ, చదువులు కానీ, విల్లా కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. ఇలా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని గ్యారంటీ లేదు. లేకపోయింది మాత్రం నన్ను హ్యాపీగా ఉండడానికి కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో అంటే లాస్ట్లో ఒక అడిగిన ప్రశ్న ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ స్పౌస్. మీన్స్ వాట్? అర్థం చేసుకుని సర్దుకుపోయి సపోర్ట్ చేసే భార్య కానీ, భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందము, మనశ్శాంతి మనిషికి లేదు అనేది ఈ సర్వేలో చాలామంది ఇచ్చిన రిపోర్ట్. అంటే డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది 1964లో. నాగేశ్వరరావు, సావిత్రి జగ్గయ్య, కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఫస్ట్ గోల్డెన్ నంది అవార్డు వచ్చిన సినిమా ఇది. దీంట్లో బ్రీఫ్గా చెప్తాను. నాగేశ్వరరావు, కృష్ణకుమారి ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతూ ఉంటారు, హౌస్ సర్జన్స్లో ఉండి ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నాగేశ్వరరావు అండ్ కృష్ణకుమారి. కానీ డ్యూ టు సమ్ రీజన్ దే కెనాట్ గెట్ మ్యారీడ్. అప్పుడు ఏం చేశారు, కృష్ణకుమారి అలాగే ఉండిపోతుంది, ఇక్కడ జాబ్ చేస్తా. నాగేశ్వరరావు జానకి, షావుకార్ జానకి అని ఇంకొక మన తెలుగు యాక్ట్రెస్, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె మామూలు హౌస్ వైఫ్, ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీనో చదివి ఉంటుంది. పెళ్లి చేసుకుంటే పాపం ఈ జానకి ఎలాంటిదంటే చాలా, మా సైకియాట్రీ భాషలో చెప్పాలంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ అని ఒక ప్రత్యేకమైన మనస్తత్వం. అంటే ప్రతిదానికి మొండితనము, పేచి, గొడవ, కోపము, ఎమోషనాలిటీ, తను అనుకున్నది జరగాలి, తన మాట వినాలి, ఓర్చుకోలేకపోవడము, జలసి, ఈ లక్షణాల్లో బార్డర్ లైన్ క్లస్టర్ బి పర్సనాలిటీ అంటారు మా సైకియాట్రీలో. ఇలాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. అయితే ఈ జానకి ఎలాంటిదంటే పాపం నాగేశ్వరరావు చాలా బిజీ ప్రాక్టీషనర్, ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది, ఆపరేషన్లు చేస్తుంటాడు, వస్తుంటాడు. ఒక్కోసారి ఎమర్జెన్సీగా వస్తే మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ జానకి ఏంటంటే నేను చెప్పా కదా, ఈ మనస్తత్వం ఇలాంటిది. ఏంటి, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, దేని దగ్గరికి వెళ్ళి వచ్చావు, పులికి వచ్చావా, అది వచ్చావా, ఇట్లా రోజు షీల్ బి నాగింగ్ హిమ్. పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నాగేశ్వరరావు కష్టపడి ప్రాక్టీస్ చేసి వస్తే ఇంటికి వస్తానే ఏమో ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుంది. ఈ బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు, ఆయనకు హైదరాబాద్లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటే
అక్కడికి వెళ్ళి మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఏం చేస్తాడు పాపం, ఒక ఫిడల్ తీసుకొని పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. ఈమె గొడవ చేసినప్పుడు అలా అర్ధరాత్రి పోయి అక్కడ ఉండేసి మళ్ళీ తెల్లవారి వస్తూ ఉంటాడు. ఒకసారి ఇలా పాట పాడుతుంటే సావిత్రి జగ్గయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చాలా ఐడియల్ కపుల్ ఆ సినిమాలో. వాళ్ళు వచ్చినప్పుడు శ్రీశ్రీ ఒక పాట, ఆ సందర్భంలో నాగేశ్వరరావు శ్రీశ్రీ రాసిన పాట, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకొరుండిన అదే భాగ్యము అదే సౌఖ్యం అంటాడు. నిన్నుగా ప్రేమించుటకు నీతోడే పంచుకునేదానికి నేనున్నానని ఒక కన్నీరు కార్చుటకు తోడకొరుండిన అదే భాగ్యము అదే సౌఖ్యం అంటాడు. అంటే ఏంటంటే శ్రీశ్రీ కూడా అంత విప్లవ కవి కూడా, అంటే మనకి ఎన్నున్నా లేకపోయినా పర్లేదు, కానీ నిన్నుగా ప్రేమించుటకు నీకోసం నేను ఉన్నానని పెంచుకునే ఒక భార్య కానీ భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందం మనశ్శాంతి లేదని శ్రీశ్రీ చెప్పిన మాట అది. అలాంటి శ్రీశ్రీ అంత అద్భుతమైన మాటలు చెప్పాడు ఆ సినిమాలో. ఈ సందర్భంగా ఒక చిన్న జోక్ కూడా చెప్పాలి, నిజంగా జరిగింది. శ్రీశ్రీ ఆస్తికుడా నాస్తికుడా? ఓకే అనుకుందాం. ఒకసారి శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. కెన్ యూ ఇమాజిన్? వాళ్ళ భార్య, ఈయన ఎంత నాస్తికుడో వాళ్ళ భార్య అంత ఆస్తికురాలు. ఆమె రోజు పూజలు పురస్కారాలు, ఇది నిజంగా జరిగింది, నేనేదో ఊహించి చెప్పేది కాదు. ఈయన నాస్తికుడు, ఈయన పూజలు చేయడు, గుళ్ళకి వెళ్ళడు, ఆమె మాత్రం ఎప్పుడు పూజలు చేసుకుంటా ఏదో వ్రతాలు చేసుకుంటూ ఉంటుంది. ఓసారి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితే అది నెక్స్ట్ డే బయట తెలుస్తుంది ప్రెస్ వాళ్ళకు. పత్రికల్లో ఊరుకుంటారు వచ్చి, ఏంటి గురువు గారు మీరేమో బయట అదంటారు ఇదంటారు, నాస్తికులు అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, మీరేంటి సత్యన పీటర్. ఏం చేయనయ్యా బాబు, నేనేమో నాస్తికుడినే, నా భార్య పరమ ఆస్తికురాలు. అప్పుడప్పుడు మరి వాళ్ళ మాట కూడా మనం విలువ ఇవ్వాలి కదా. సంసారం ఉన్న తర్వాత వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ అదర్స్. అడ్జస్ట్మెంట్ అయితే లైఫ్లో ఎలా బతుకుతామని చాలా సింపుల్గా చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి శ్రీశ్రీ కూడా అల్టిమేట్లీ అర్థం చేసుకునే హస్బెండ్. అంటే ఈయనకి ఇష్టం లే, ఈయన ఫిలాసఫీ వేరు, ఈయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, బట్ ఆమె నమ్ముతుంది. ఓకే, ఏమో ఒక అరగంట సేపు పీటల మీద కూర్చున్నాను, పోయింది ఏముంది, ఆమె హ్యాపీ నేను హ్యాపీ, అంతే కదా. నా మాట ఆమె ఉంటుంది, ఆ మాట ఉంటుంది. ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ లేకపోతే లైఫ్లో ఇద్దరికి మనశ్శాంతి ఉంటుందయ్యా బాబు అని చెప్పాడు. అంటే ఎందుకు చెప్తాడంటే, శ్రీశ్రీ లాంటి వాడు కూడా భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, భార్యాభర్తల అనుబంధం అంటే ఎలా ఉండాలని కానీ, ఆ రాజీ పడే నేచర్ కానీ, ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఇవన్నీ ఉంటే జీవితంలో ఇప్పుడు వచ్చేవి డైవర్సులు కానీ గొడవలు కానీ ఇవన్నీ చాలా వరకు ఉండేదానికి అవకాశం లేదు. ఇక చివరిగా అలాగే సినిమా పాటలకు సంబంధించి ఆత్రేయ మీ అందరికీ తెలుసు, నాకు చాలా ఇష్టమైన సినిమా పాటలు కవి. ఆయన రాసిన మనసు పాటలు ఎవరు రాయలేరు. ఆయన దాదాపు 1300 పాటలు రాస్తే నేను దాంట్లో 110 పాటలు మనసుకు సంబంధించి నేను చాలా కలెక్ట్ చేసి దానిపై చాలా ఆర్టికల్స్ రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అంటాడు, అంటే ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలంటాడు ఆత్రేయ. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు ఆత్రేయ. ఎంత సింపుల్గా మురళీకృష్ణ అనే ఒక సినిమా, అగైన్ నాగేశ్వరరావు జామున, ఆ కాలంలో వచ్చిన ఆ పాట ఇప్పటికీ మా పేషెంట్లు కూడా నేను చెప్తుంటాను, సార్ నేను అమ్మాయిని ప్రేమించాను సార్, ఆ అమ్మాయి నన్ను కాదని వేడో గ్రీన్ కార్డు హోల్డర్ వచ్చాడు, మనం చేసుకుని వెళ్ళిపోయింది, 5 ఏళ్ళు నాతో తిరిగింది సార్, అన్ని ఖర్చు పెట్టించి అన్నీ తిరిగాం, అన్నీ చేసాం, ఆఖరికి వెళ్ళిపోయింది సార్ అంటే నేను ఇంకా చచ్చిపోతాను సార్ అంటే పేరెంట్స్ తీసుకొస్తారు. ఏమై అమ్మాయిలు అయితే ఇంకా అమ్మాయిలు లేరా? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు చూడు ఇక్కడ, ఇంతమంది ఉన్నారు, మంచి మంచి అందమైన అమ్మాయిలు, బాగా చదువుకున్న బుద్ధిమంతులు ఉన్నారు, వీళ్ళని ఎవరో సెలెక్ట్ చేసుకోవయ్యా, ఆమె కావాలంటే ఏమో లేదు సార్ నేను చచ్చిపోతాను సార్ అన్నాడు. కాదయ్యా, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కానీ, జరిగేవన్నీ మంచిగా, ఏమో ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి వస్తుంది ఈసారి నీకు, అంతకంటే బ్రహ్మాండమైన అమ్మాయి వస్తుంది, బీ హ్యాపీ. ఏమో అమ్మాయి వచ్చేది 1 సంవత్సరం తర్వాత ఇది జరిగితే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, దానికంటే ఇది మేలు కదా. అలాంటి సినిమా లిటరేచర్లో, సినిమా పాటల్లో కూడా సాహిత్యం, అందుకనే కేవలం మన చదువే కాకుండా హ్యుమానిటీస్, ఆర్ట్, లిటరేచర్ ఇవన్నీ కూడా ఉంటే మంచిది.